హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12, 13 ఒకసారి చదువుకుందాం. చాలు ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘం కోసం అందరూ ప్రార్థన చేయండి. ఈ ల్యాండ్ కోసం దేవుడు మనకి ల్యాండ్ ఇస్తా అని చెప్పి వాగ్దానం కూడా ఇచ్చిండు. కాబట్టి ఆ ల్యాండ్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, పోరాడుతున్నాం. కాబట్టి మనం దేవుడు వాక్యం ఇచ్చిండు. జకర్యా గ్రంథం ద్వారా మాట్లాడిండు. ఏమన్నాడంటే, ఇది శక్తి చేతనో బలము చేతనో కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఇది జరుగును. హల్లెలూయా. కానీ మనం మాత్రం ఏమనాలి? కృప కలుగును గాక అని మనం అంటూ ఉండాలి. హల్లెలూయా. మీరు ఇప్పుడు మనమందరం కూడా మీరు వెళ్ళేటప్పుడు ఈ ల్యాండ్ని చూసి, ఏదైతే ల్యాండ్ వెళ్తూ ఉంటారో, మీరు ఈ ల్యాండ్ని చూసి ఏమన్నానంటే అనుకుంటే వెళ్ళండి. హల్లెలూయా. మాట్లాడితే ఏముంటుంది, చెప్తే ఏముంటుంది అని అనుకోకండి. మాట్లాడితే ఏమవుతుంది, చెప్తే ఏమవుతుంది అని అనుకోకండి. బయటికి వెళ్ళి అదే మీరు అట్లనే బయటికి వెళ్ళి ఎవరికైనా డౌట్ ఉంటే అట్లనే కొంచెం ముంగటికి వెళ్ళి ఎవరైనా పైల్వాన్లా కనపడితే అరే వేస్ట్గా అనండి వాడిని. అప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకటి జరుగుతుంది. ఆత్మలోకంలో కూడా మీరు కృప కలుగును గాక అన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. హల్లెలూయా. మీకు కళ్ళకు అర్థంగా కనిపించకపోవచ్చు, కానీ ఆత్మలోకంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ ఏమనుకుంటే వెళ్ళాలి? ఇప్పుడు వెళ్ళేటప్పుడు కేక వేయండి కావాలంటే. హల్లెలూయా. మీ జీవితంలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమనండి? కృప కలుగును గాక. అప్పుడు దేవుడు అంటాడు, ఇది శక్తి చేతనో కాదు, బలము చేతనో కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చెరిగిస్తా అంటాడు. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాము. నేను ఈ మధ్య నీతి గురించి, పాపం గురించి ఇదంతా ఎక్కువ చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ రాసినట్టు, బైబిల్ ఏమన్నది అంటే 12వ వచనం, కాలమును బట్టి చూస్తే హెబ్రీలు అంటే వాళ్ళు ఇజ్రాయేలు, వాళ్ళకే ధర్మశాస్త్రం మొత్తం ఉంది. వాళ్ళే మనకు అసలు ఏం తెలియదు బైబిల్ గురించి ఏం తెలియదు. వాళ్ళకే మోషే, వాళ్ళకే ఏలియా, అట్లాంటి ప్రవక్తలున్న ఇజ్రాయేలు ఈ హెబ్రీలు. ఆ హెబ్రీలకి పౌలు ఏమంటుండంటే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై, అట్లా అప్పుడు నుంచి చూసుకుంటే మీరు బోధకులు, మీరు తోపు ఉండాలి. ఈ క్రైస్తవంలో మీరు అందరికంటే ఎక్కువ ఉండాలి. దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. హల్లెలూయా. ఇప్పుడు టైం పెరుగుతున్నా కొద్దీ పిల్లలు ఏమవుతారు? పిల్లల్లాగానే ఉంటారా? పెద్దగా అవుతూ ఉంటారు. వాళ్ళు పెద్దగా అయినాక చిన్నప్పుడు ఏం చేస్తారు? పాలు తాగుతారు. పెద్దగా అయినాక ఏం చేస్తారు? చికెన్, మటన్, ఫిష్ కొరుకుతారు. కొందరు ముళ్ళు కూడా కొరికేస్తారు. వాళ్ళ పనులు మస్తుంటాయి. అంతా బలంగా తయారవుతారు. ఎవరు? మనుషులే. కాలం పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది? మనుషులు ఏమవుతారు? చిన్నప్పుడు పాలు తాగేటోళ్ళు ఏం చేస్తారు అంటే, పెద్దగా అయినాక మటన్, చికెన్ అన్నీ తింటూ ఉంటారు. ఇప్పుడు అందరం మనం క్రిస్మస్ మీటింగ్, గుడ్ ఫ్రైడే చేసినాం అనుకో, అందరికి అయిపోయినాక సెర్లాక్ డబ్బాలు అందరూ ఉన్నాయి, తాగేసి వెళ్ళండి అంటే ఏమంటారు? మీరు ఎట్లా కనపడుతున్నాం? మేము పూర్వలం అనుకున్నామా? అంటే చిన్నపిల్లలకి ఏమిస్తారు? పాలిస్తారు. పెద్దోళ్ళకి ఏమిస్తారు? ఫుడ్, బలమైన ఆహారం పెడతారంట. అట్లయితే బైబిల్ వాక్యం కూడా యేసుప్రభులోకి మనం వచ్చినాక, క్రైస్తవంలోకి వచ్చినాక, యేసుప్రభుని నమ్ముకున్నాక, ఆయన వెంబడించినాక మనకి పాలు తాగే బోధ ఒకటి ఉంటుంది. ఏం బోధ అది? నీ శ్రమలు పోతాయి, నీ అప్పులు పోతాయి, నీ అనారోగ్యం పోతుంది, నీకు మంచి జరుగుతుంది, నీకు అన్ని మంచిగా జరుగుతాయి, ఇట్లా ఆయన గాయాల ద్వారా స్వస్థత ఉంది. ఇవన్నీ చెప్పడం ఏంటంటే బేసిక్, అంటే స్టార్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు యేసుప్రభువులకు నమ్ముకో, నీకున్న మంత్రశక్తులు, తంత్రశక్తులు, అన్ని సాతాన్ శక్తులు, శాపపు శక్తులు అన్నిటి నుంచి నీకు విడుదల వస్తుంది అని చెప్పడం ఏంది? బేసిక్ స్టార్టింగ్. యేసునామంలో ఇవన్నీ జరుగుతాయి. కానీ బలమైన ఆహారం ఒకటి ఉంది. ఇప్పుడు మనం అందరం వచ్చినాం, ఇది తెలుసుకున్నాం. కానీ ఏమవుతుందంటే, ఇక్కడుండి పెద్దగా అవుతా ఉన్నాం, యేసుప్రభులో క్రైస్తవులాగా పెరుగుతూ ఉన్నాం, కానీ మళ్ళీ ఇదే తింటూ ఉన్నాం, మళ్ళీ పాలే తాగుతూ ఉన్నాం. ఎంత గలీజ్ ఉంటుందిగా. చిన్నపిల్లలాగా ఎవరైనా పెద్దోళ్ళు చిన్నపిల్లలాగా వేస్తే ఎంత గలీజ్ ఉంటుంది? మంచిగా ఉంటుందా? నేను ఇప్పుడు వాక్యం చెప్పుకుంటా అన్నాను అనుకో, ఎట్లుంటుంది మీకు? నోట్లో చేయట్టుగా గలీజ్గా ఉంటుంది. నేను ఇట్లనే వాక్యం చెప్పాలి. నేను చిన్నపిల్లగాని లాగా చేసినట్టే గలీజ్ ఉంటుంది. ఎందుకంటే మనం పెరుగుతున్న కొద్దీ వాక్యం కూడా పెరుగుతాం. బలమైన ఆహారం ఏదంట తెలుసా? ఇప్పుడు హెబ్రీలకు చెప్తుండు, ఓ హెబ్రీలారా, మీరు ఎప్పుడో బలమైన ఆహారం తినాలి, ఇంకా మీకు చిన్న చిన్న ఆహారం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే బలమైన ఆహారం ఏంటంటే 13వ వచనంలో ఉంటుంది. 13వ వచనంలో, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మీకు నీతి గురించి వాక్యాలు మీకు అర్థమైతలేవు అనుకో, నీతి గురించి వాక్యాలు మీరు నమ్మతలేరు అంటూ, నీతి గురించిన వాక్యాలు మీకు చెప్పినా మీకు అర్థమైతలేదు అంటే మీరు ఇంకా శిశువులే, చిన్న బాలురే క్రైస్తవంలో. హల్లెలూయా. నీతి వాక్యాలు, నేను ఎందుకు నీతి వాక్యాలు చెప్తున్నా అంటే, నాకు తెలుసు మీరందరూ కూడా చిన్నపిల్లలు కారు. మీరు ఏం తినాలి ఇప్పుడు? మటన్, చికెన్, ఫిష్, ఇంకేం తింటారు మీరు? ప్రాన్స్. అవి ఏం ఫుడ్? అదంతా బలమైన ఆహారం. ఈరోజు మీరందరూ ఏం తినుగాక? బలమైన ఆహారం తినుగాక. హల్లెలూయా. నీతి వాక్యం వినుగాక. హల్లెలూయా. మనమందరము యేసు ప్రభువులోకి వచ్చినాక ఎందుకు ఈ వాక్యం చెప్తున్నా అంటే, ఈరోజు మనం చూసుకుందాము, నీతి గురించి చూసుకుందాము. టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్తూ ఉంటాను. ఈరోజు తక్కువ టైంలో ఏం చేస్తాను కాబట్టి నీతి విషయమైన వాక్యము ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అనేది. ఇది ఎంతో ప్రాముఖ్యమైన వాక్యం ఇది, నీతి వాక్యం. ఎందుకంటే ఇదే బలమైన ఆహారం. హల్లెలూయా. మీకు బలము ఇచ్చే ఆహారము నీతి వాక్యమే. ఎందుకంటే అబ్రహామును దేవుని పిలుస్తాడు. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు దేవుడు అబ్రహాంకి చెప్తాడు, ఏమంటాడంటే, ఓ అబ్రహామా, నువ్వు బయటికి రా. మొదట నీతిమంతుడు విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయింది ఎవరంటే అబ్రహామే. ఆయన మన తండ్రి కాబట్టి ఆయన లైఫ్లోనే చూసుకుందాము. దేవుడు అబ్రహాంని ఏం చేస్తాడంటే, ఓ అబ్రహామా, నువ్వు ఇంటి నుంచి బయటికి రా. ఇంటి నుంచి బయటికి రా, నీకు ఒక పెద్ద ల్యాండ్ ఇస్తా, ఒక పెద్ద స్థలం ఇస్తా, అందులో నీ కుమారులు, నీకు మొత్తం అది స్వాస్థ్యంలాగా ఉంటుంది, కానాన్ని ఇస్తా అని చెప్పి అబ్రహాంని బయటికి పిలుస్తాడు. పిలిచినాక అబ్రహాం బయటకు వస్తాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూసుకుంటే అబ్రహాం బయటకు వస్తాడు. బయటకు వచ్చినాక అబ్రహాంకి చెప్పినట్టే దేవుడు ఏం చేస్తాడంటే ఎంతో ధనం ఇస్తాడు. ఆయన ధనంతో ఒక ల్యాండ్కి వెళ్తూ ఉంటే అబ్రహాం ఆ ల్యాండ్కి వెళ్తూ ఉంటే అబ్రహాంకి ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఏమంటాడంటే, నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ సంతానంకి ఈ ల్యాండ్ అంత ఇస్తాను అన్నప్పుడు ఏమవుతుందంటే, ఆయనకు కొన్ని సంవత్సరాలు అయితే, కొన్ని 75 సంవత్సరాలు ఏమైనాక, 75 సంవత్సరాలు అయినాక ఎవరికైనా పిల్లలు పుట్టరు. ఆయనకు కూడా అర్థమవుతుంది ఏంటంటే నాకు పిల్లలు పుట్టరు అని. అట్లయితే ఆస్తి ఎవరైనా ధనవంతులకి ఎట్లుంటుంది అంటే, పిల్లలు లేరనుకో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ దత్తకు తీసుకుంటారు. అట్లయితే అబ్రహాము కూడా ఏం చేసిండంటే, ఆయనకి ఎలియాజరు అని ఒక పనోడు ఉన్నాడు, ఒక పని అయినే ఎలియాజర్ అని ఒక ఆయన ఉన్నాడు. అట్లయితే ఆ ఎలియాజర్ని చూపెట్టి దేవునికి చెప్తా ఉంటాడు. ఏమని చెప్తాడంటే అబ్రహాము, ఓ దేవా, నాకు ఇంత ఆస్తి ఇచ్చినావు కదా, నాకు కుమారులు లేరు, ఈ ఆస్తి అంతా ఎవరికి వెళ్ళాలి? తర్వాత కుమారులకు వెళ్ళాలి. కాబట్టి ఇంత ఆస్తి నాకు ఇచ్చినవు, నా కుమారులు ఎవ్వరు లేరు కాబట్టి నా సేవకుడైన, నా పనివాడైన ఎలియాజరు నేను దత్తక తీసుకుంటా, ఈ ఆస్తి అంతటికి నా ఎలియాజారే వారసుడు అని చెప్పి దేవునితో మాట్లాడుకుంటా దేవునికి ఏం చేస్తారంటే, ఓ దేవా చూడు, నా సేవకుని ఎలియాజర్ని ఇవ్వడానికి దేవునికి చెప్తా ఉంటాడు. ఈయననే నా వారసుడు, నాకు ఇక పిల్లలు పుట్టరు. ఏమన్నాడు? నాకు ఇక పిల్లలు పుట్టరు. నేనేం చేస్తున్నా అంటే, ఈ సేవకుడైన ఎలియాజర్ని నేను తీసుకుంటున్నాను దత్తగా, నా ఆస్తంతా ఈ ఎలియాజర్కే వెళ్ళిపోతుంది అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, 5వ అధ్యాయంలో మనం చూస్తే 15వ అధ్యాయంలో ఇది ఆ వరుస రాయలేదు కానీ 15వ అధ్యాయంలో స్టోరీలాగా వెళ్ళిపోతాం ఫాస్ట్గా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అబ్రహాము నువ్వు బయటికి రా. అబ్రహాం ఏమో సేవకుని పెడితే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు బయటికి రా అని చెప్పి బయటికి తీసుకొచ్చినాక అబ్రహాంకి ఆకాశంలో నక్షత్రాలు చూపెడతాడు. ఏం చూపెడతాడు అబ్రహాంకి? అబ్రహాం ఏం చూపెట్టిండు? సేవకుని చూపెట్టిండు. దేవుడు ఏం చూపెడుతుండు? నక్షత్రాలని చూపెట్టుకుంటే ఏమన్నాడు అంటే, నువ్వు ఒక్క కొడుకు కూడా ఇవ్వలేదు అంటున్నావు కదా, నేను చెప్తున్నాను ఈ ఆకాశ నక్షత్రంలో వంటి కుమారులు నీకు కలుగుతారు అని చెప్పంటాడు. హల్లెలూయా. ఆ నక్షత్రంలో లెక్కించు అంటే నేను లెక్కించలేను అంటాడు. అంత విస్తారంగా నీ సంతానం ఉంటుంది అంటాడు. హల్లెలూయా. అది నమ్మశక్యంగా ఉందా? కానీ అబ్రహాం నమ్మిండంట. అది ఎప్పుడైతే అబ్రహాం అది నమ్మిండో, బైబిల్ రాసి ఉంటుంది 15వ అధ్యాయంలో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు నక్షత్రం దేవుడు అబ్రహాంకి చూపెట్టిన తర్వాత 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము నమ్మిండంట. ఏం నమ్మిండంటే, ఆయనకు అప్పటికి తెలుసు ఆయన శరీరం మృతమైపోయిందని, ఆయనకు అప్పటికి తెలుసు ఆయన భార్య గర్భము మృతమైపోయిందని, మృతతుల్యం అయిపోయిందని ఆయనకు తెలుసు. ఆయనకు పిల్లలు పుట్టారని తెలుసు. కానీ అబ్రహాంకి దేవుడు ఎప్పుడైతే నీకు కుమారుడు పుడతాడు, ఈ ఎలియాజర్ కాదు, నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు అబ్రహాం నమ్మిండంట. అవును, నాకు కుమారుణ్ణి ఇస్తాడు. 75 సంవత్సరాలకి అబ్రహాం నమ్మిండు, నాకు కుమారుణ్ణి ఇస్తాడు అని. నమ్మినప్పుడు దేవుడు అది అతనికి
నీతిగా ఎంచిండు. అబ్రహాం ఏం నమ్మిండు? చనిపోయిన నా శరీరము, చనిపోయిన నా భార్య గర్భము దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడని నమ్మిండు. హల్లెలూయా, హల్లెలూయా. అది జరగాలంటే ఏం కావాలి? దేవుడు ఎందుకు ఆ విశ్వాసాన్ని నీతిగా ఎంచిండు తెలుసా? ఇట్లాంటి అద్భుతం జరగాలంటే మామూలుగా జరగదు, నీతి ఉంటేనే జరుగుతుంది. మనకు అట్లాంటి అద్భుతములు కావాలంటే జీవితంలో, యేసు ప్రభువులో మనం ఎన్నో అద్భుతములు చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే నీతి. అబ్రహాంకి దేవుడు ముందే నీతి ఎందుకు ఇచ్చిండు, ఇస్సాక్ కంటే ముందే? ఎందుకంటే ఈ నీతి ఏం చేస్తుందంటే, ఆయనకి వచ్చిన నీతి ఏం చేస్తుందంటే కుమారుణ్ణి కనగలిగేటట్టు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఏమని చెప్తారంటే ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుందంట. ఫెర్టిలిటీ రేట్, పిల్లలు కనే ఏమంటారు, అది తగ్గుతూ ఉంది. పిల్లలు కనడం తగ్గుతూ ఉంది మనుషుల లోపల. అబ్రహాంకి మొత్తానికే తగ్గిపోయింది పిల్లలు కానీ ఫెర్టిలిటీ రేటు తగ్గి. సైన్స్ చెప్తా ఉంది, కానీ బైబుల్ చెప్తుంది ఏమని చెప్తుంది అంటే, ఇది మంచిగా వినండి, బైబుల్ చెప్తుంది ఏమని చెప్తుంది అంటే, మీరు నీతిని గనక నమ్మితే, నీతిమంతులని విశ్వసిస్తే అబ్రహాంకి జరిగిన కార్యము, ఆ అద్భుతము మీ జీవితంలో కూడా జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాంకి జరిగిందా లేదా? ఆయన విశ్వసించిండా లేదా? నా శరీరం మృతమైపోయింది, నా భార్య గర్భం మృతమైపోయింది అనుకుండా, నీతి ఎప్పుడైతే ఆ నీతి వచ్చిందో ఆ మృతమైన శరీరము జీవంలోకి వచ్చింది. హల్లెలూయా. మనకు కూడా యేసు ప్రభు నీతి ఎందుకు ఇచ్చింది తెలుసా ఇప్పుడు భూమి మీద? ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ మృతమైన మన శరీరం కూడా పాపంతో మృతమైంది. ఈ పాపంతో మృతమైన మన శరీరము ఒకరోజు బూవ నూదగానే, ఎట్లవుతుంది బూవ నూదదు, హుక్కువ ఎట్లనో అట్లా ఊతుంది. ఊదినప్పుడు ఏమవుతుందంటే మన మృతమైన ఈ శరీరము రూపాంతరంగా మారి పునరుద్ధాన శక్తితోని నిత్య జీవమైన శరీరంలోకి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. ఈ నీతి అబ్రహాము శరీరంని జీవింపజేసిన ఆ నీతి మనకు కూడా ఉంది. ఆ నీతియే బూర ఊదినప్పుడు ఈ శరీరం, మృతమైన ఈ శరీరంని జీవింపజేస్తుందంట. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మనకి ముందే నీతిని మనకిచ్చిండు. హల్లెలూయా. పిల్లలు ఎవరైతే లేరో, పిల్లలు కనాలని ఎవరైతే ఎదురు చూస్తారో, పిల్లల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకి మెయిన్ వాక్యం ఏంటంటే నీతి వాక్యము. ఎందుకంటే దేవుడు అబ్రహాంకి ఏం చేసిందంటే ఇస్సాకును కనాలి, కానీ ఇస్సాకును కానీ ఆ శరీరం ఆయనకు సపోర్ట్ చేయదు, ఆయన శరీరం మృతమైపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, నా నీతి నీకు ఇస్తున్నా. దేవుని నీతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిర్జీవమైనవి కూడా, మృతమైనవి కూడా సజీవంలోకి వస్తాయంట. హల్లెలూయా. మీ జీవితంలో కూడా ఇదేగా, మీ శరీరం కాదు, కుటుంబంలో కూడా ఏదైతే మరణమైనట్టుగా అనిపిస్తే, ఏదైతే ఇది కాదు 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 అనుకుంటారా, దానికి ఒకటే ఆన్సర్ ఏంటంటే దేవుని నీతి. డాక్టర్స్ అంటూ ఉంటారు ఫెర్టిలిటీ అది పడిపోతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, ఇవి ఇవి అవి ఇవి అని చెప్తా ఉంటారు. అబ్రహాంకి అయితే మొత్తానికి అసలు ఏమీ లేదు, మృతమైపోయాడు, ఆ శార కూడా మృతమైపోయింది గర్భము. కానీ దేవుని నీతి ఇస్సాకునిచ్చింది. దేవుని నీతి ఎంతో బలమైనది. యేసుప్రభు అందుకోసం అంటాడు, ఏమంటాడంటే, నేను చేయు కార్యముల కంటే మీరు మరింత గొప్ప కార్యములు చేస్తారంటాడు. ఎందుకంటే దేవునికి తెలిసి ఏంటంటే ఆయన నీతి మనకి దేవుడు ఇస్తుండని. మనం నీతిమంతులము అని అనుకుంటా ఉంటే మృతమైన సజీవంలోకి వస్తాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పోతాయా లేదా? నేను నీతిమంతుని, పొద్దున్న లేవగానే మీరు ఏమనుకోవాలి? నీతిమంతుని. పనుకునేటప్పుడు ఏమనుకోవాలి? నీతిమంతుని. అన్నం తినేటప్పుడు ఏమనుకోవాలి? అప్పుడు మృతమైనవి కూడా సజీవంలోకి వస్తాయంట. అట్లయితే ఈ నీతి మన క్రియల మూలంగా లేదు. అబ్రహాంకి విశ్వాసం మూలంగా వచ్చిందా, క్రియల మూలంగా వచ్చిందా? అది అతను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అట్లయితే మనం అనుకుంటాం, యేసుప్రభువుని నమ్ముకున్నాం, నీతి వచ్చింది, మనం కరెక్ట్ బతకాలి, ఇప్పుడు క్రియలు మంచిగా ఉండాలి, లేకపోతే మనం పరలోకానికి వెళ్ళాం, లేకపోతే మరణంగానే ఉంటాం, నిత్య జీవం రాదు మనకి అని కొందరు చెప్తూ ఉంటారు. కానీ అబ్రహాం జీవితం చూస్తే 15వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు అంటాడు, నీ విశ్వాసము నీతిగా ఎంచబడెను అని అన్నాడు. ఏ నీతి? ఈ నీతి ఏం చేస్తుందంటే ఇస్సాకును కనెక్ట్ చేస్తుంది, అంటే ఆయనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేటట్టు చేస్తుంది. అప్పుడు అబ్రహాం క్రియలు మంచిగా ఉన్నాయా అంటే, దేవుడు ఆల్రెడీ చెప్పిండు నేను నీ కుమారుణ్ణి ఇస్తా అని. అప్పుడు అబ్రహాం ఉండాలి కదా, ఏమంటారు, విశ్వాసంలో ఉండాలి కదా. కానీ అబ్రహాం ఏం చేస్తాడంటే, తర్వాతనే చూసుకుంటే శారా వచ్చి అబ్రహాంకి చెప్తుంది. తర్వాత నెక్స్ట్ చాప్టర్లోనే ఉంటుంది 16వ అధ్యాయంలో. శారా వచ్చి అబ్రహాంతో అంటది, నాకు పిల్లలు కారు. చెప్పాలంటే శారా అప్పటికి మృతం అవుతుంది, ఇంకా అబ్రహాం అప్పటికి మృతం కాడు. నిజంగా చెప్పాలంటే 99 సంవత్సరాలకి ఆయన మృతం అయిపోతాడు. ఈ శారా ఏం చేస్తుందంటే, నాకు పిల్లలు కారు, కాబట్టి అబ్రహామా దేవునికి వాగ్దానం ఇచ్చిండు నీకు కుమారుని ఇస్తా అని, కాబట్టి నువ్వేం చేయంటే, అబ్రహాం ఏమో ఆయన సేవకుని చూపెడితే శారానేమో ఆమె సేవకురాలని చూపెడుతుంది.
నా దాసి ఉంది, ఆమెను పెళ్లి చేసుకో. దేవుడు ఎవరికి ఇస్తా అన్నాడు? అబ్రహాంకి, షారాకి ఇస్తా అన్నాడు. ఈ షారా ఏమంటుంది? నాకు పిల్లలు కారు, నువ్వేం చేయాలంటే నా దాసిని పెళ్లి చేసుకో, హాగర్ని పెళ్లి చేసుకో అంట. అది తప్ప కాదా? దేవుడు వాగ్దానం ఇచ్చినాక ఆ వాగ్దానం నమ్మాలి, ఉండాలి. కానీ ఆయన ఏం చేసిండు? షారా చెప్పంగానే, కొందరు అట్లనే ఉంటారు, భార్యలు చెప్పంగానే అంతే, వాళ్ళ మాటనే. ఇక ఆదాం అదే తప్పు చేసిండు, అబ్రహాం కూడా అదే తప్పు చేస్తున్నాడు. ఆదాం ఏం చేసిండు? అవ్వొచ్చి పండు తిను ఆదాము అనగానే ఏమైంది? ఎందుకు? పురుషులకు తెలుసు ఇది చెయ్యకపోతే నిద్ర పట్టదిగా, అదే నస. నువ్వు వినలేను, అట్లా వినలేను, వాళ్ళు మా మమ్మీ చెప్పినప్పుడు వినలే, మా ఆన, ఇక అంతే. ఎక్కడికడికో వెళ్ళిపోతారు. ఒక టాపిక్ మీద ఉంటారా? మంచిగా ఒప్పుకుంటారా? ఎటెటో వెళ్ళిపోతుంది, అయిపోతుంది. ఇక వీళ్ళకి ఇదంతా దీంతో పడలేకపోతున్నా నేను, ఇదే నాకు రోజు రాదంత మీద రాక్షసి పిశాచి అన్నీ ఏది అనుకో, సరే నువ్వేదంటే అది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటారు. అబ్రహాం కూడా అన్నాడు, సరే నీ ఇష్టం ఏమన్నా చేసుకో. ఆదాం పండు తిన్నాడు, అబ్రహాం పెళ్ళి చేసుకోండు. ఆదాం అవ్వ మాటినాడు, అబ్రహాము అప్పుడు ఇష్మాయిల్ పుట్టిండు. ఇష్మాయిల్ను కన్నాడు. ఇష్మాయిల్ దాసికి, హాగర్కి ఇష్మాయిల్గా అన్నాడు. కానీ దేవుడు వస్తాడు, మళ్ళీ వస్తాడు. అప్పుడు దేవునికి వచ్చినప్పుడు అబ్రహాము, ఇగో నా కొడుకు అని చెప్పి ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. ఇష్మాయిల్ని చూపెట్టుకుంటా, దాసి కొడుకుని చూపెట్టుకుంటా, దేవా ఈయనను ఆశీర్వదించు, దేవా కానాని ఈయనకి దేవా అంటే, అప్పుడు దేవుడు అంటాడు, పక్కన పెట్టేసి, ఇష్మాయిల్ని పక్కన పెట్టేసి, నేనేం చెప్పిన అబ్రహాం నీకు? దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, షారాతోనే నీకు ఒక కొడుకుని ఇస్తా అన్నాడు. తొందరపడి నువ్వు హాగర్తోనే ఎందుకు కొడుకుని కన్నావు? పక్కన పెట్టు, ఇష్మాయిల్ని పక్కన పెట్టు అనగానే సరే అని చెప్పి పక్కన పెడతాడు. అప్పుడు అబ్రహాం 99 years అప్పుడు అబ్రహాంకి. అప్పుడు ఏం చేస్తాడంటే, అబ్రహామా నేను నీకు కొడుకునిస్తా, షారాతోని ఒక కొడుకునిస్తా అనగానే అబ్రహాం ఎంత తెలివిగా తెలుసా? ఎప్పుడన్నా సీరియస్ కన్వర్జేషన్స్ దేవుడే వచ్చి మాట్లాడుతున్నానుకో ఎట్లుంటారు అందరూ? సీరియస్గా అరే దేవుడు అంటే అబ్రహాం ఏం చేస్తాడంటే, ఆ 99 సంవత్సరాలకి దేవుడు వచ్చి నీకు అబ్రహామా నీకు కుమారుని ఇస్తా అనగానే అబ్రహాంకి మస్తు నవ్వొచ్చిందంట. నవ్వొచ్చి మొహం గట్ట నవ్వరు కదా ఎవరు? సాయిలపడడం అంటే ఒబీడియన్స్ అంటే లోబడుతున్నట్టు తలకాయ కిందకేసి భయపడ్డట్టు స్పీకర్లు ఏమన్నా అయితే ఏమన్నా అంటే నవ్వుకుంటారు కదా అని చెప్పి నవ్వుకుంటారు కదా. నవ్వు ఆపుకుంటా అబ్రహాము సాగిలపడి దేవునికి తెలియదు అని చెప్పి సాగిలపడి నవ్వుకుంటున్నాడట. నాకు కొడుకుని ఇవ్వడం ఏంది, అది కూడా షారాతోని ఇవ్వడం ఏంది? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎవరన్నా ఒక అతను నా మీద సుపీరియర్ ఒకసారి ఒక ఇష్యూ అయింది. నేను ఒక తప్పు చేసినప్పుడు ఆయన వచ్చి నన్ను తిడతా ఉన్నాడు, నువ్వు ఇట్లా అని. ఆయన తిడతా ఉంటే నాకు కొంచెం కూడా కోపం వస్తలేదు, నాకు అట్లనే ఉంది, మస్తు నవ్వొస్తూ ఉంటే ఆయన ఇట్లా రగిలిపోతుండు, మంటల్లా ఉన్నాడు ఆయన. నేను ఆయన చూసి నవ్వుతాను, అరే నువ్వు పనికి రావు రాదు, నువ్వు ఇట్లా రా, నాకు ఇక నవ్వు అవతలేదు ఇట్లా అనుకుంటా ఉన్నా. ఆయనకు మస్తు కోపం వచ్చి నేను తిడతా ఉంటే నవ్వుతున్నాను, నీకు చెప్పి వేస్ట్, తిట్లు వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన కోపంతోనే. ఇంకోసారి నాకు ఆ పని అప్పచెప్పనని అడిగాను. అంటే ఎవరైనా దేవుడే వచ్చి సీరియస్గా చెప్తుండు, జోక్ చేస్తలేడు దేవుడు. ఈడ నవ్వొద్దు, హల్లెలూయా. దేవుడు సీరియస్గా చెప్తుండు, అబ్రహామా నేను నీకు కుమారుణ్ణి ఇస్తా, షారాతోని ఇస్తా అన్నప్పుడు ఆయన నవ్వు ఆపుకోవడానికి సాగిలపడ్డట్టు వేసి నవ్వుకుంటుండట. దేవుడు ఏమన్నా తెలుసా? సరే వదిలేసిండు. వేరేటోళ్ళు అయితే నేను నీకు నీతినిచ్చిన, నేను నీకు అంతగణం చేసిన, ఎన్ని గణం చేసినాక కూడా అబ్రహామా నువ్వు నమ్మవా, నిన్ను అనవసరంగా ఎంచుకున్న అబ్రహామా, నీ క్రియలు మంచిగా లేవు అబ్రహామా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు వదిలేయలేదు. దేవుడు ఏం చేసిండు తెలుసా? మళ్ళీ వచ్చిండు అబ్రహాం దగ్గరికి. అబ్రహాం రాగానే అబ్రహాం మొత్తం అన్ని సెకండ్ టైం మళ్ళీ వచ్చిండు. అన్ని ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు, అన్నం పెడతాడు, ఫుడ్ పెడతాడు, ఆ దేవుడు తింటా ఉంటే దేవదూతలు దేవుడు వచ్చి తింటాడు. అప్పుడు అట్లా జరిగేది. హల్లెలూయా. దేవుడు వచ్చి తిన్నాడు అబ్రహాంతో. అబ్రహాం తింటా ఉంటే అబ్రహాంకి మళ్ళీ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఓ అబ్రహామా వచ్చే సంవత్సరం కల్లా, అప్పుడు షారా ఉంటుంది, ఫస్ట్ టైం షారా ఉండదు, ఇప్పుడు షారా ఉంటుంది. షారా ఏం చేస్తుంది అంటే, గుడారాలు ఉంటాయి వాళ్ళకి, గుడారం లోపల ఈమె ఉంటుంది.
అన్ని ఫుడ్ కావాల్సినప్పుడల్లా తీసుకొచ్చి ఇచ్చి గుడారంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అబ్రహాం మాట్లాడుతూ ఉంటాడు. ఏమన్నా కావాలన్నప్పుడల్లా గుడారంలోకి వస్తుంది, గుడారంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే గుడారం లోపలుండి ఏం మాట్లాడుతుండు దేవుడు అబ్రహాంతోనని వింటూ ఉంటుంది. అప్పుడు అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహామా నెక్స్ట్ టైం ఈ ఇయర్ కల్లా నీ కుమారుడు పుడతాడు అబ్రహామా అని చెప్పగానే షారా అప్పుడు లోపల ఉంటుందా, లోపలుండి ఇప్పుడు షారా నవ్వుతుంది. అలా లేకుండా నవ్వుతారు కదా, నవ్వు ఆపుకొని నవ్వొద్దుగా. మొత్తం నవ్వుతే ఏమవుతుంది? దేవుడు సీరియస్గా చెప్పిండు, దేవుడు చెప్పిండు. మనం ఒక పొలిటీషియన్ చెప్తేనే నవ్వొస్తే నవ్వుతామా? కొందరు పొలిటీషియన్ స్పీచ్ ఇస్తూ ఉంటారు, మస్తు నవ్వు వస్తుంది. ఎదురుగా కూర్చున్నామంటే బలైపోతాం మనం. వాడు అట్లా ఇట్లా నత్తు వస్తుంది, వానికి అది వస్తుంది ఇది వస్తుంది అంతే ఆగమై, కానీ మనం నవ్వొద్దు. దేవుడే వచ్చి చెప్తుండే అబ్రహాంకి నీ కుమారుడు పుడతాడు. అప్పుడు అబ్రహాం అవును దేవా, ఆల్రెడీ ఫస్ట్ టైం నవ్వినా ఇప్పుడు నవ్వయిగా అన్నప్పుడు షారా నవ్వుతుంది. షారా దేవుడు ఏం మాట్లాడుతుండే దేవుడు అని చెప్పి నవ్వు ఆపుకుంటుంది. అప్పుడు దేవునికి అర్థమై దేవుడు ఈయననేమో సాగిలపడి నవ్వుకుంటే ఈమెనేమో తెరలోపలుండి నవ్వుతుందంట షారా. అప్పుడు దేవుడు చూసి షారా ఎందుకు నవ్వినావు అని అన్నప్పుడు షారా ఏం తెలియనట్టు బయటకు వచ్చి ఏ నవ్వలేదేవా నేను, అదే అంటే బైబిల్ ఉంది అదంతా. అబద్ధం కూడా ఆడింది ఆమె. షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వుతివా నేను అన్నాడు. షారా నవ్వింది, దేవుడు తెలుసుకుండు తెరలోపల ఉన్న నవ్వుని దేవుడు విన్నాడు. షారా ఎందుకు నవ్వుతున్నావు షారా, నేను చేయలేను అనుకుంటున్నావా, నేను నా గురించి తెలియదా నీకు, ఎంత గొప్పని నేను, ఈ ఆకాశంని భూమిని సృజించిందే నేను, శూన్యంలో ఉన్నప్పుడే ఇవన్నీ వచ్చినాయి, నేను ఏం చేయలే కూడా, నోటి మాటతో వెలుగు కలుగును గాక అనగానే వెలుగు వచ్చేసింది, చెట్లు కలుగును గాక అనగానే చెట్లు వచ్చేసినాయి. అంత గొప్ప దేవుని నేను నా నోటితోని ఆ నోటితోనే నేను పలుకుతున్నాను, నీ కుమారుడు కలుగును గాక అంటున్నాను. నువ్వేం చేయాలి అప్పుడు? నమ్మల్లా వద్దా? షారా నమ్మిందా? నవ్వింది. నవ్వి ఇంకేం చేసిందంటే అబద్ధం ఆడుతుంది. నేను నవ్వనే లేదు దేవా, నువ్వే అబద్ధాల కోరువి, నేను నాదు అంటే ఇప్పుడు ఎవరైనా అబద్ధం చెప్పినట్టు దేవుడైండు. ఇన్ని తప్పులు చేసినాక కూడా దేవుడు ఏం చేయాలి? అరే మీకు అనవసరంగా ఇస్తున్నా ఇస్సాకుని, మీకు అవసరం లేదు, ఇవ్వద్దు, నేను చెప్తే మీరు నమ్మరా అని చెప్పి దేవుని కోపం రావాలన్నా లేదా? క్రియలు మంచిగా ఉన్నాయి, అబ్రహాం క్రియలు మంచిగా ఉన్నాయా, షారా క్రియలు మంచిగా ఉన్నాయా? లేవు. సరే వదిలేద్దాం, ఈడి వరకు వదిలేద్దాం. ఒకసారి ఏమవుతుందంటే ఇది లాస్ట్ గిరార్లో ఏమవుతుందంటే అబ్రహాం వెళ్తూ ఉంటాడు, గిరార్ అని ఒక ప్లేస్కి వెళ్తాడు. ఆ గిరార్ అనే ప్లేస్కి వెళ్ళినాక ఆ రాజులు ఆ దేశం మంచిది కాదు. అట్లయితే ఆ గిరార్లోకి వచ్చినాక ఆదికాండం 20వ అధ్యాయం చూడు, 20వ అధ్యాయం చూస్తే ఈ ఒక్క స్టోరీ చూసి ఏం చేసుకుందాం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గేరారు రాజైన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. ఇది ఘోరమైన పాపం. ఇంకా అబ్రహాము షారా ఇద్దరు కలిసి గెరార్ అని ఒక ప్లేస్కి వెళ్ళిర్రు. ఆ షారా 90 సంవత్సరాలలో కూడా ఎంతో అందంగా ఉందంట. ఒక రాజు ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలు? యేసుప్రభులో ఉంటే అట్లాంటి దీవెనలు ఉంటాయి. మనం ముసలోళ్ళంగా దేవుని ఆశీర్వాదం అట్లుంటుంది. షారా 90 సంవత్సరాలు కూడా అబీమెలెకు చూసి పడిపోయిందంట. ఎంత అందంగా ఉంది ఈమె అని చెప్పి ఈమెను తీసుకుందాం అనుకుంటే అబ్రహాం ఏం చేయాలి? ఈమె నా భార్య అని చెప్పాలి కదా. ఏమని చెప్తాడు తెలుసా? ఈమె నా చెల్లె. ఏమని చెప్పిండు? ఈమె నా చెల్లె, తీసుకో అబీమెలెకు అనగానే అబీమెలెకు ఏం చేస్తాడంటే మస్తు ధనం ఇస్తాడు. నీ చెల్లె కట్నంలాగా ఉంటాయి, ఎదురు కట్నం ఇస్తాడు అబ్రహాంకి. తీసుకో అబ్రహామా, నువ్వు తీసుకో, నీ చెల్లెని నాకు ఇచ్చేయి అంటే తీసుకో, నా చెల్లెని నువ్వు తీసుకో. ఎంత ఘోర పాపం కదా ఇది. అబ్రహాం ఏమన్నా మంచిగా ఉండా? దేవుని కుమారుని ఇస్తా అబ్రహాం అంటే ఎన్ని తప్పులు చేస్తున్నాడు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తున్నాడు. అబీమెలెకు ఏం చేస్తాడు? ఈ షారా కూడా సరే సరే ప్రభువా, అబ్రహామా నేను ఆ ప్రభు మాటినా, నువ్వేం చెప్తాది, నువ్వు వెళ్ళిపోమంటావా, వెళ్ళిపోతా ఆయనతోని అని చెప్పి అబీమెలెకుతో వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? కోపం రావాలా లేదు దేవునికి? అసలు స్త్రీలు ఎట్లుంటారు, భార్యలు ఎట్లుంటారు? మెయిన్గా ఆ పురుషుడు ఆ భర్త ఎవరన్నా అమ్మాయితో మాట్లాడితే దాన్ని వెళ్ళి నువ్వు అక్కాను లేకపోతే చెల్లే అను, లేకపోతే నేను ఇనా, ఇంట్లో నువ్వు రావద్దు, ఇంట్లో అడుగు పెడతా కాళ్ళు ఇరగొడతా. అది ఎందుకు మాట్లాడినావు దాంతో? అది నీ అక్కనా నీ చెల్లెనా? దాన్ని అక్క అంటావా లేదా? ఫోన్లో మెసేజ్ వచ్చిందా, దాన్ని అక్క అని మెసేజ్ చేయపు, నువ్వు హాయ్ అక్క అను, లేకపోతే నువ్వు కుక్కలా కొడతా నేను అని చెప్పి ఇట్లాంటి మాటలు అంటూ ఉంటారు. అబ్రహాము నా చెల్లె అనగానే ఎందుకు అబ్రహాం అన్నాడు తెలుసా? అబీమెలెకు రాజు ఎట్లాంటి వాడు అంటే ఆ భార్య అంటే అబ్రహాంని చంపేస్తాడు. అప్పుడు ఆమె విధవరాలు అవుతుంది, ఆమెను పెళ్లి చేసుకుంటాడు.
ఈయన బతకాలని అబ్రహాంని ఏం చేసిండు, చెల్లే అన్నాడు. నిజంగా అట్లా మన దగ్గర ఎవరన్నా అట్లా అంటే అబ్రహాం షారా కాబట్టి మంచిది కాబట్టి ఆమె విన్నది, కానీ మనోళ్ళు అయితే ముందే అబ్రహాంని చంపేస్తారు. ఆ అబ్మేలే కాదు నన్ను చెల్లె అంటే నేను చంపుతా అంటారు. అట్లయితే చెల్లె అనగానే అభిమేలకు వెళ్ళిపోయిండు, తీసుకుపోయిండు అభిమేలకు పెళ్లి చేసుకుందామని షారాని. అప్పుడు అబ్రహాం మంచిగా నిద్రపోతుండు. హల్లెలూయా స్తుతి మహి. అప్పుడు దేవుడు ఎవరికి రావాలి, ఎవరి దగ్గర రావాలి దేవుడు? అబ్రహాం దగ్గర. ఓ అబ్రహాం లే 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 మస్తు పనులు చేసినావు, లే ఎన్ని నీకు ఇస్సాకుని ఇస్తాను, అది ఇస్తాను, అంత ధనం వచ్చింది అంత ధనం వచ్చింది, అబ్మేలకి వెళ్ళి నీ భార్యను షారాని ఇస్తావా? అయిపోయినావు, నువ్వు సచ్చినావు అబ్రహాము అనాలిగా. ఏమన్నాడు చూద్దాం. అబ్రహాం దగ్గరకు వచ్చిన దేవుడు ఆయనను రాత్రి గాడ్ కేమ్ టు అబిమెలెక్. అబిమెలెకు తీసుకెళ్తే షారాని దేవుడు అబ్రహాం దగ్గరకు రాలే, కానీ ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబిమెలెకు వద్దకు వచ్చి. తప్పవరు చేసిండ్రు? అబ్రహాము చేసిండు. అబిమెలెకు ఏమైనా తప్పు చేసిండా? ఆ రాజు ఏం చేయలేదు. అబిమెలెకు దగ్గరకు వచ్చి, ఓ అబిమెలెక ఏమన్నాడు? సచ్చినవరా అబిమెలెక్ అన్నాడు. ఏమన్నాడు? సచ్చినవు. ఇక మనం అంటాం, అరే సచ్చినవరా నువ్వు నా చేతిలో ఈరోజు. దేవుడు ఎవరికి రావాలి? అబ్రహాంకి దగ్గరికి రావాలి. అబ్రహాం సచ్చినవు, అబ్రహాం ఈరోజు నా చేతిలో అనాలి కదా. అబిమెలెక్ దగ్గరకు వచ్చి సచ్చినవు అబిమెలెక్ నువ్వు నా చేతిలో, ఈరోజు అయిపోయినావు, నువ్వు చచ్చిపోయినావు నువ్వు అనగానే ఆ అబిమెలెక్ భయపడతాడు. అబిమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా ఇటు నీతిగల జనమును హతం చేయదువా? దేవా మేము ఏం తప్పు చేసినాం? ఆమె నా చెల్లెలని అతడు నాతో చెప్పాను కదా, అబ్రహాం చెప్పిండు కదా నా చెల్లెలని, నేనేం తప్పు చేసినా, నన్నెందుకు శిక్షిస్తున్నావు నువ్వు, నన్నెందుకు చంపుతా అంటున్నావు? భయపడ్డాడు అబిమెలెక్. ఏం తప్పు చేయలేదు అయినా అబిమెలెక్ భయపడ్డాడు. అబ్రహాం నీతి ఎంత పవర్ఫుల్ అంటే ఆయన ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ ఆ నీతి ఏ తప్పును కూడా పట్టించుకోలేదు. హల్లెలూయా. ఆయన మొదట ఎప్పుడైతే విశ్వసించినప్పుడు నీతిమంతుడైండో ఆ విశ్వాసం ద్వారా అట్లనే నీతిమంతులా ఉండు. ఆయన క్రియలన్నీ ఆగమే ఉన్నాయి, అయినా నీతిమంతుడే, అయినా నీతిమంతుడే, అయినా నీతిమంతుడే, అయినా నీతిమంతుడే. ఇంకేమంటాడంటే ఆమె హృదయంతో ఈ పని చేసిన దేవుడు, అవును యథార్థం హృదయంతో చేసి పాపం చేయకుండా నేనే నిన్ను అడ్డగించుతాను కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము, నువ్వు ఆయనకి ఆమె భార్యను ఇచ్చేసి. అతడు ప్రవక్త. ఎవరంటైనే అబ్రహాము ప్రవక్త. అతడు పాపి అంటుండా, అబద్ధాల కోరు అంటుండా, నమ్మని అవిశ్వాసి అంటుండా, ఏమంటుండు? ప్రవక్త. అన్ని తప్పులు చేసినా కానీ అబ్రహామును దేవుడు ఏమంటుండంటే అతడు ప్రవక్త. ఒక్కసారి నువ్వు దేవుళ్ళ నీతిమంతుని అయినవు అనుకో, దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. నువ్వు చేసిన తప్పులకి దేవుడు నిన్ను ఆపేయడు. నీ శరీరము ఒకరోజు నిత్య జీవంలోకి వెళ్ళాలి. అబ్రహాం ఎట్లయితే ఇస్సాకును కావాలంటే ఆయన శరీరం, మృతమైన శరీరం ఎట్లయితే జీవంలోకి రావాలనో నీ శరీరం ఒకరోజు నిత్య జీవంలోకి వెళ్ళాలి. అబ్రహాం నీతిమంతుడైన విశ్వాసం ద్వారా ఆయన ఎన్ని తప్పులు చేసినా కానీ లాస్ట్కి ఇస్సాకు కన్నడైన. అంటే ఈ తప్పులు ఏవి కూడా ఆయనని నీతి నుంచి వైదొలగలేదు, అంటే తీయలేదు, ఆయనని పక్కకు పడేయలేదు. ఆయన నీతిమంతుడిలాగానే ఉండు. ఆయన తప్పు చేయకముందు నీతిమంతుడే, తప్పు చేసినా నీతిమంతునిలాగానే ఉండు. మనం కూడా ఒక్కసారి యేసుప్రభు నమ్ముకున్నాక, విశ్వాసంలో ఒక్కసారి బలపడ్డాక, దేవుడు నన్ను నీతిమంతునిగా మార్చిన, నా పాపాలన్నీ తీసివేసి నన్ను నమ్మినాక ఈ నీతి ఏం చేస్తుందంటే నిన్ను ఏలేటట్టు చేస్తూ ఉంటుంది. ప్రతి శ్రమను, ప్రతి సమస్యను జయించేటకు శక్తి, బలము ఈ నీతి కలగజేస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు అబిమెలెకుతో మాట్లాడినప్పుడు అంటాడు, తెల్లవారినప్పుడు అబిమెలెకు లేచి, ఒకవేళ నువ్వు ఆమె ఇవ్వకపోతే నిన్నే కాదు నీ దేశంని మొత్తం చంపుతా అంటాడు దేవుడు. షారాని అబ్రహాంకి ఇవ్వకపోతే నిన్నే కాదు అబిమెలెకు, నీ దేశంని మొత్తం చంపుతా అన్నప్పుడు, అప్పుడు తెల్లవారినప్పుడు అబిమెలెకు లేచి తన సేవకులు అందరికి పిలిచినాడు. తర్వాత అబిమెలెకు గొర్రెలను, గొడ్లను, దాసి జనులను రప్పించి అబ్రహాంకి ఇచ్చి అతని భార్య అయిన షారాను అతనికి అప్పగించెను. హల్లెలూయా. ఈయన తప్పు చేసిండు అబ్రహాము. అబిమెలెకు ఏం చేసిండు అంటే భయపడి ఓన్లీ షారాని ఇవ్వలేదంట, ఆయన దగ్గర ఉన్న ధనము, గొర్రెలు, ఇవన్నీ కూడా దాసులను కూడా అబ్రహాంకి ఇచ్చినట్టు. అబ్రహాము ఫస్ట్ టైం ఒకటి తప్పు చేసిండు ఏంటంటే ఇష్మాయిల్ని అన్నాడు. ఆ తప్పును కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? పక్కకు జరుపు, కానీ ఇష్మాయిల్ని నేను గొప్ప జనంగా చేస్తా, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే అబ్రహాం తప్పు చేసినప్పుడు ఇష్మాయిల్ని శపించాలి దేవుడు, కానీ దేవుడు ఏమంటాడంటే ఇది నేను గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తా అని చెప్పి ఇష్మాయిల్తో. వాళ్ళే ఇప్పుడంతా అరబ్ కంట్రీస్ అన్న దుబాయ్, వీళ్ళందరూ వాళ్ళే ఇష్మాయిల్ సంతానం. వాళ్ళని దేవుడు ఆశీర్వదించింది కాబట్టి వాళ్ళు కూడా
పుడతా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటా ఉన్నారు. ఎందుకంటే ఆశీర్వాదము అబ్రహాం తప్పు చేసినా కానీ ఆయన నీతిమంతుడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ తప్పును కూడా ఆశీర్వాదకరంగా మార్చిండు. దేవుడు అందుకోసం మనం అనుకుంటాం నేను చేసిన తప్పులకి దేవుడు నన్ను శిక్షిస్తాడేమో. కాదు, గాఢాంధకారపు లోయలో నేను నడిచినను అంటే నువ్వే నీ అంతలో నువ్వే లోయలోకి వెళ్ళినావు, నేను భయపడను. హల్లెలూయా. నీ దుడ్డు కర్రయు నీ దండం నన్ను ఆదరించును. నువ్వు నాకు తోడుంటావు. నేను నా ఓన్గా తప్పులు చేసుకున్నా కానీ, నా ఓన్గా నేను శ్రమలు తెచ్చుకున్నా కానీ, నా ఓన్గా నేను పాపములు చేసినా కానీ దేవుడు ఏమంటాడు అంటే ఒక్కసారి నువ్వు నీతిమంతుని అయినవా ఈ నీతి ఎల్లకాలము ఉంటుందంట. హల్లెలూయా. నువ్వు చేసిన తప్పులను కూడా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. అబ్రహాం మళ్ళీ ఇక్కడ శారాని ఇచ్చి తప్పు చేస్తాడు. మళ్ళీ శారా వచ్చేటప్పుడు ఎంతో ధనముతోని ఎంతో దాసీలతో వచ్చింది, ఇంకా ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాం. నీతిమంతులకు అటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. మనం నీతిమంతులమైనము, యేసు రక్తంతో మన పాపాలన్నీ కడగబడ్డాయి. ఆయన తన నీతి మనకిచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఈ మృతతుల్యమైన శరీరము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అబ్రహాము నమ్మిండంట. ఏమని నమ్మిండంటే ఆయన మృతతుల్యమైన ఆ శారగర్భంని చూడలేదంట, ఇంకా ఆయన శరీరంని కూడా, మృతమైన ఆయన శరీరంని కూడా పట్టించుకోలేదంట. హల్లెలూయా. ఆయన నమ్మిండు, నాకు కొడుకు ఊడతాడని దేవుడు అన్నాడు, అది నీతిగా ఎంచిండు. మనము నమ్ముతున్నాం, ఈరోజు మనమందరం నమ్ముతున్నాం. ఏమని నమ్ముతున్నాం అంటే ఈ శరీరము మృతతుల్యమైన మన శరీరము, పాపంతో మరణించిన మన శరీరము ఒక రోజు అబ్రహాము శరీరం ఎట్లయితే జీవంలోకి వచ్చిందో మన శరీరం కూడా నిత్య జీవంలోకి వెళ్తుంది అని మనం నమ్మి యేసు రక్తంలో ఇది జరుగుతుందని నమ్మినప్పుడు అది మనకి నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. అందుకోసమే ఆయన తండ్రి, మనం కుమారులం. ఆయన ఎట్లుండో మనం అట్లుండం. అబ్రహాం కుమారులం అంటాం మనం, విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే ఆయన విశ్వాసము మృతతుల్యమైన శరీరంని జీవింపజేస్తారని, మన విశ్వాసము మృతతుల్యమైన ఈ శరీరం నిత్య జీవంలోకి వెళ్తుందని. తండ్రి ఎట్లుంటే కొడుకు అట్లనే ఉంటాడు. తండ్రి పంది అయితే కొడుకు ఎట్లుంటాడు? కుక్క అవుతాడా? పందే అవుతాడు. తండ్రి బర్రె అయితే కొడుకు బర్రె అవుతాడు. అబ్రహాం విశ్వాసం వల్ల నీతిమంతులు అయితే మనం ఎట్లా నీతిమంతులం అవుతాం? విశ్వాసం వల్ల నీతిమంతులం అవుతాం. కానీ లోకమంతా ఏం చేస్తుంది తెలుసా? మొన్న ఒక దగ్గరికి వెళ్ళాను. ఇది మీకు వినడానికి ఎట్లుంటుంది అంటే, బంటి బ్రదర్ ఏంది ఇట్లా చెప్పిండు, కానీ నేను వాక్యం చెప్తున్నాను, సత్యం చెప్తున్నాను. నేను వర్సెస్ అన్నీ చూపెట్టాను. నా ఓన్గా నేను పిచ్చోన్లా ఏ చెప్తలేను, ఏది పడతాడా ప్రతి ఒక్క దానికి వర్సెస్ చూపెడతాను నేను. ఇది చెప్పినప్పుడు మీరు అనుకోవచ్చు బంటి బ్రదర్ ఇట్లా చెప్పిరాను. ఒక దగ్గరికి ఒక సంఘానికి వెళ్ళాను నేను. సంఘానికి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ ఇంకో బ్రదర్ని పిలిచి ఏమన్నాడంటే నాకు చెప్తుండు, బ్రదర్ చూడు, ఈయనే యేసుప్రభుని నమ్ముకుంటూ సంఘానికి వస్తుండు, మొన్న పెళ్ళైనప్పుడు అక్కడ తాగిండు, చిరంజీవి పాటలకి డ్యాన్స్ చేసినట్ట. ఒక బ్రదర్ ఒక బ్రదర్ నాకు చెప్తుండే, ఇంకో బ్రదర్ని పెట్టుకుంటా, ఈయన యేసుప్రభుని నమ్ముకుండు, బల్ల తీసుకుంటలేడు, యేసుప్రభుని నమ్ముకుంటుండు, ఇక్కడ సంఘానికి వస్తుండు, పాటలు పాడుతుండు, వాక్యం వింటుండు, కానీ పెళ్ళి కాగానే అందరితో పాటలు పాడుకుంటా, డ్యాన్స్ చేసుకుంటా, తాగుకుంటా మంచిగా ఎంజాయ్ చేసిండు అన్నాడు. ఓకే, నాకు చెప్పిండు దీన్ని బట్టి నేనేం చెప్పాలి ఇప్పుడు? ఆయన నామంగట్ని ఆయననే చెప్పేస్తున్నాడు, నేనేం చెప్పలేదు. ఆయననే ఏం చెప్తుండే అంటే, అరే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, అరే నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా, నువ్వు తాగినప్పుడు ఎగిరేటప్పుడు దేవుని రాకడొస్తే ఏం చేస్తావురా అని అన్నాడు. ఏమన్నాడు? దేవుని బూరవుతే ఏమవుతావురా, నువ్వు విడవబడతావు కదా అని నన్ను అడుగుతున్నాడు. బైబిల్లో చెప్తుందా? అబ్రహాం తప్పులు చేసిండా లేదా? నీతిమంతుడు అయిన విశ్వాసం ద్వారా. తర్వాత ఏమైనా జీవితం మంచిగా ఉందా? కానీ ఇస్సాకు వచ్చిండా లేదా? దీని తర్వాత కాదు, ఆది కాండంలో ఆ 19-20వ అధ్యాయం తర్వాతనే ఆ స్టోరీ ఎండ్ అయిపోతుంది. అబీమెలెకు అన్నిస్తాడు. నెక్స్ట్ చాప్టర్ ఓపెనింగ్లోనే అబ్రహాంకి దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఇంకేమంటాడు తెలుసా? ఇంకా అసలైన ఆ వచనం తీయలేదు. అది ఇంకా అసలు నేను చదివినప్పుడు అరే దేవా ఏం దేవా ఇది అనుకున్నా. ఒకసారి ఆదికాండం 20వ అధ్యాయంది, ఆదికాండం 20వ అధ్యాయంలో లాస్ట్ నుంచి సెకండ్ వర్స్ ఎవరైనా చదవండి సిస్టర్. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యగా దాసులకు బాగు చేసిన వారి పిల్లలు కానీ, ఎప్పుడైతే శారాని అబీమెలెకు తీసుకెళ్ళిండో దేవుడు అందరి గర్భాలు క్లోజ్ చేసిండట. ఈ గెరారు ప్రాంతంలో ఉన్న అందరి గర్భాలు క్లోజ్ చేసి ఎవ్వరు కూడా పిల్లలు కానిలేదంట. ఎప్పుడైతే అబ్రహాంకి మళ్ళీ శారాని ఇచ్చి అప్పుడు దేవుడు చెప్తాడు, ఓ అబీమెలెకు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన విని నేను నీకు మళ్ళీ గర్భంలను ఓపెన్ చేపిస్తా మీ దేశంలో. ఈయన పాపము చేసినా కానీ దేవుడు ఏమంటుండంటే ఈయన ప్రార్థన నేను వింటా అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
తప్పు చేసింది అబ్రహాము, కానీ నీతిమంతుడు అయ్యిండు కాబట్టి ఆ నీతి ద్వారా ఆయన ప్రార్థన చేసిన ప్రతి ఒక్కటి ఆయన పొందుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మనం పాపం చేయగానే మనం ఏమనుకుంటామంటే, మనం ఏదైనా దేవుణ్ణి అడగడానికి సంఘంకి వచ్చినాం అనుకో, ఈ సండే మీరు రాలేదు అనుకుందాం, మీకు ఏదో ఒక శ్రమ వచ్చింది. అప్పుడు మీరు ఇంట్లో ఉండి నేను సంఘానికి వెళ్ళలేదు కాబట్టి నాకు ఈ శ్రమ వచ్చింది, నేను వర్షిప్ చేయలేదు కాబట్టి నాకు ఈ శ్రమ వచ్చింది, ఇది మంచిగా కావాలంటే నేను సంఘానికి వెళ్ళాలి, నా ప్రార్థన దేవుడు వినడు, ఇట్లాంటివన్నీ మనం అనుకుంటాం. కానీ దేవుడు అబ్రహాం తప్పు చేసినా కానీ దేవుడు ఏమన్నాడంటే, ఆయనే ప్రార్థన చేస్తే నీకు నేను బాగు చేస్తా అన్నాడు అబీమెలెకుతోని. అప్పుడు అబ్రహాం ఎప్పుడైతే ప్రార్థన చేయగానే అబీమెలెకు ఆ రాజ్యం మొత్తం మళ్ళీ పిల్లలు కన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ పిల్లల గురించి చెప్తుండు. ఎందుకు అంటే, మీరు నమ్మండి. ఒకటి ఏంటంటే, పిల్లల కోసం ఎదురు చూసే మీరు నమ్మండి. మీ శరీరం మృతతుల్యమైనట్టు కనపడ్డ డాక్టర్స్ చెప్పిన ఇది కాదు, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు అది తింటున్నావు, ఇది తింటున్నావు, నీ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, ఇట్లున్నాయి అట్లున్నాయి అని ఎంతమంది డాక్టర్స్ చెప్తున్నా కానీ దేవుడు అబ్రహాముకు చేసిన కార్యము మీ జీవితంలో కూడా చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిర్జీవమైనవి మృతమైనవి కూడా మళ్ళీ జీవంలోకి వచ్చునుగాక. ఇది జరగాలంటే అబ్రహాముకి నీతి ఉంది. ఆ నీతిని బట్టి నడుచుకోండు. నువ్వు కూడా ఆ నీతిని బట్టే నడుచుకోవాలి. నేను నీతిమంతురాలని. మృతమైన సజీవంలోకి వచ్చినాయి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పోవా? ఈ నీతివంతుని నువ్వు ప్రార్థనిస్తే యాకోబులో ఉంటుంది, నీతిమంతులు ప్రార్థన అంటే బహుబలం గలదంట. మామూలు బలం కాదు, బహుబలము. హల్లెలూయా. మనమందరం ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన చేయండి, దేవా నేను నీతిమంతుని ప్రార్థన చేస్తున్నా అని మీరు ప్రార్థన చేసినప్పుడు అబ్రహాంకు జరిగిన కార్యాలు మీ జీవితంలో జరిగినగాక. హల్లెలూయా. విశ్వాసం ద్వారా మీరు నీతిమంతులైనరు, క్రియల ద్వారా మళ్ళీ పాపులు గారు. లాస్ట్ వర్స్ ఒకటి గల్తీలు తీసుకుందాం. ఈ వర్స్ ఎక్స్ప్లెయిన్ చేయను, అది చదివి ఏం చేసేద్దాం. మూడో అధ్యాయం 3వ వచనం ఉంది. ఏమన్నదంటే, మీరింత అవివేకులు అయితిరా. బైబిల్లో క్లియర్గా చెప్తుంది మనుషులకి. ఇట్లాంటి బ్రదర్స్ నేను చెప్తున్నా కదా, యేసుప్రభుని నమ్ముకున్నాను, వాక్యం చెప్తుంది, నేను చెప్పడం కాదు, వాక్యం ప్రకారం నేను చెప్తున్నాను. యేసుప్రభుని నువ్వు నమ్ముకున్నాక తర్వాత విశ్వసిస్తే, నిజంగా విశ్వసిస్తే, ఉట్టే కాదు, ఏదో పైపైన కాదు, నిజంగా విశ్వసిస్తే ఆ బ్రదర్ ఒకవేళ తాగుతున్నా కానీ యేసుప్రభు అప్పుడు బూర ఊతే ఆయనే బాటిల్ కింద పడుతుంది, ఆయన పైకి పోతాడు. వినడానికి ఎట్లుంది ఇది? కరెక్ట్ సిస్టర్, మీరు కరెక్ట్ అన్నారు. హల్లెలూయా. సిస్టర్ ఒకటే మాట్లాడుతుంది. ఇట్లా చెప్తే ఏమంటారు బ్రదర్ అంటే, తాగుమని చెప్తురా మీరు, అందరు తాగుతారు. ఇక పౌలు కూడా ఇదే జరిగింది సిస్టర్, పౌలును కూడా ఇదే అన్నారు. అంటే దీన్ని బట్టి ఏమందుము అంటే పాపం చేయుదుమా అంటే, బైబిల్ ఏం రాసింది తెలుసా? నువ్వు ఒక్కసారి నీతిని నమ్మితే నీ క్రియల మూలంగా నువ్వు నీతిమంతునివి కాదు, విశ్వాసం మూలం అబ్రహాం ఎట్లయితే విశ్వాసం మూలంగా మనం కూడా అట్లనే నీతిమంతులు మనం నమ్మితే నీ అంతలో నువ్వు పాపంని జయిస్తావంట. పాపంని జయించే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా నీకు వస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు బయట పడుతూ ఉంటావు. ఎన్నో సాక్ష్యాలు కృప ద్వారా జరిగినవి. నేను నీతిమంతుని నమ్మినప్పుడు ఎంతోమంది తాగుబోతులు, ఎంతోమంది తిరుగుబోతులు, ఎంతోమంది సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళు, ఎంతోమంది పిచ్చి అన్నీ చేసే పనులు చేసేటోళ్ళు అందరూ మాని రక్షణ మార్గంలో, నీతి మార్గంలోకి సువార్త ద్వారా వచ్చారు. ఇది చెప్పడానికి వినడానికి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసమే చిన్నపిల్లల ఫుడ్ కాదు ఇది. సరే, కొందరు చిన్నపిల్లలు తిన్నారంటే ఏమవుతుంది, అరగదు, ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. అలాగైతే ఏమందము, కృప విస్తరింపవాలని పాపం మందు నిలిచి ఉందమా. కృప చెప్పినప్పుడు ఇట్లనే ఉంటుంది. అంటే నేను పాపం చేయాలనా? పౌల్నే అన్నారు, నన్ను అడగడంలో తప్పులేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరుగుతుంది, ఇది ఆత్మ చేత జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? క్రియల మూలంగా మనం రక్షింపబడలేదు. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మనం ఇదే అనుకుంటాం, యేసుప్రభుని నమ్ముకున్నాము, ఇప్పటి నుంచి మన క్రియలన్నీ మంచిగా ఉండాలి. యేసుప్రభుని నమ్ముకున్నాం, మన క్రియల మీద ఆధారపడాలి. యేసుప్రభు ఆత్మ ద్వారా రక్షింపబడడం, నీతిమంతులమైన ఇప్పుడు క్రియలన్నీ మంచిగా ఉండాలి అనుకుంటాం. అందుకోసమే అవివేకులు అంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఏమంటాడు దేవుడు? అవివేకులారా, మొదట ఆత్మానుసారంగా ఆరాధించి ఆత్మతోని రక్షింపబడరా నమ్ముతుర్రు, తర్వాత ఏమన్నట, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదురా. మీ శరీరంతో మీ క్రియల మూలంగా పరిపూర్ణులు అవుతారా? కాదు కదా. ఆత్మలో నీతిమంతులైన నీవు క్రియలెందుకు పట్టించుకుంటున్నావు? మళ్ళీ విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయిన నీవు మళ్ళీ క్రియలెందుకు పట్టించుకుంటున్నావు? నువ్వు అట్లాంటి వాళ్ళని అవివేకులు అంటుండు. బైబిల్ చెప్తుంది, నేను చెప్తలేను. నేను సాక్ష్యము, నా జీవితం నాకు తెలుసు. నేను పాపంలో ఉండే, నేను ఈ క్రియల వల్ల నాకు నేను ఎంత పరిశుద్ధంగా బతకాలి అనుకుంటున్నా, నా వల్ల కాకపోతుండే.
కానీ నీతి వాక్యం ఎప్పుడైతే నాకు తెలిసిందో, నేను నమ్మినో, అబ్రహాంలాగా నమ్మినా, నేను ఎన్ని తప్పులు చేసినా కానీ దేవుడు నన్ను క్షమిస్తున్న, నేను నీతిమంతుని అని నమ్మినా, నాకు తెలిసి ఒక రోజు ఏంటంటే నీ ఈ మృతమైన శరీరము సజీవంలోకి వెళ్తుందని, హల్లెలూయా, నిత్య జీవంలోకి వెళ్తుందని నేను ఇది నమ్ముతున్నాను. అబ్రహాం అదే నమ్మిండు. ఆయన శరీరం ఆయన చూసుకోలేదు, మనం కూడా మన క్రియల్ని మనం చూసుకోవద్దు. ఆ క్రియల్ని దేవుడే పర్ఫెక్ట్ చేస్తాడు. తర్వాత అబ్రహాం ఆయన క్రియ ఎంత గొప్ప క్రియ చేసిండంటే, తర్వాత ఆయన కుమారునుడిగా బలిచ్చే అంత గొప్ప క్రియ చేసిండు ఆయన. ఈ నీతి మంచి క్రియల్ని తీసుకొస్తుంది, ఈ విశ్వాసము నీతి కార్యాలనే తీసుకొస్తుంది మనకి, హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్ము. నేను ఏది ఏమైనా కానీ, ఎట్లాంటి స్థితిలో ఉన్నా కానీ, ఏ శాపపు స్థితిలో ఉన్నా కానీ, యేసు రక్తం నన్ను పవిత్రపరిచింది, యేసు నామం నన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్తుందని. ఇది నమ్మడానికి మీకు కష్టమే ఉండొచ్చు, కానీ ఇదే సత్యం, ఇదే సువార్త. కాబట్టి అబ్రహాము నమ్మిండు, ఆ నీతి ఆయనకి కార్యంలో తీసుకొచ్చింది. మీ జీవితంలో కూడా నీతి నమ్మండి. మనమందరం నీతిని నమ్ముదాము, మన శ్రమలన్నీ చేద్దాము. ముఖ్యంగా పిల్లలు కనని వాళ్ళకి దేవుడు పిల్లల్ని ఇచ్చునుగాక, ఈ నీతి కార్యములు జరిగించునుగాక. ఈ నీతి వల్ల మీ అప్పులు కూడా పోవునుగాక, మంచి మంచి స్థలములు యేసునామంలో కొనుగాక, హల్లెలూయా. సమృద్ధి యేసునామంలో వచ్చునుగాక, హల్లెలూయా. ఆరోగ్యము యేసునామంలో వచ్చునుగాక. ఎందుకంటే ఈ నీతి ఉంది కాబట్టి నీతి అన్నీ వచ్చేటట్టు చేస్తుంది మీకు. ఆయన పని ఆయన చేసుకుంటాడు, మీ పని మీరు విశ్వసించండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది.